నమస్కారం. నారీ భేరీ కార్యక్రమానికి స్వాగతం. 66 ఏళ్ల స్వతంత్ర భారతదేశం ఎంతో అభివృద్ధి సాధించింది. ఈ ప్రగతి పథంలో మహిళల స్థానం ఎక్కడా అని ప్రశ్నించుకుంటే కఠిన వాస్తవాలు బయటపడతాయి. కొద్దిమంది మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తోన్నా ఇంకా అభివృద్ధికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలోనే చాలా మంది మహిళలు బతుకుతున్నారు అన్నది వాస్తవం. స్వతంత్రం వచ్చి ఇన్నేళ్ల తర్వాత కూడా మహిళకు రక్షణ లేదు. అత్యాచారాలు, లైంగిక వేధింపులు, బాల్య వివాహాలు, భ్రూణ హత్యలు ఇలా ఆడపిల్ల పుట్టుక నుంచి మరణించే వరకు మధ్య బతుకంతా నరకమే. ఈ నేపథ్యంలో 66 ఏళ్ల స్వతంత్ర ప్రగతిలో మహిళ స్థానంపై ప్రత్యేక చర్చను చేపట్టింది నేటి నారీ భేరీ. సత్యవతి గారు, మీరు చెప్పండి, 66 ఏళ్ల స్వతంత్ర ప్రగతిలో మహిళ స్థానం ఎక్కడుందంటారు? స్వాతంత్రానికి, స్త్రీల స్వేచ్ఛకి, స్త్రీల హక్కులకి మనము ముడిపెట్టినప్పుడు మొదట్లో స్త్రీల అంశాలేవి దేనిలోకి రాలేదు. మీరు సంస్కరణోద్యమాలు తీసుకున్నప్పుడు ఏదో చదువు కోసము, లేకపోతే బాల్య వివాహాలని అట్లాంటి వాటిపైన చర్చలు నడిచినాయి. తర్వాత స్త్రీల చదువు కోసం అన్నారు. తర్వాత గాంధీ ఎప్పుడైతే పిలిపించి స్త్రీలందరూ బయటకు రావాలి, ఉద్యమాల్లోకి రావాలన్నప్పుడు చాలామంది స్త్రీలు కుటుంబాల్లోంచి బయటకు వచ్చి ఉద్యమాల్లోకి వచ్చారు. వచ్చినప్పుడు కూడా అప్పుడున్న ఎజెండా ఏంటంటే స్త్రీల అంశాలు అనేవి ప్రత్యేకంగా ఎప్పుడు చర్చకు రాల. మెయిన్ ఎజెండా ఏదైతే ఉందో దేశానికి స్వతంత్రం కావాలి కాబట్టి దాని మీద ఉద్యమాలు నడిచినాయి. ఆ తర్వాత క్రమంగా మన పంచవర్ష ప్రణాళికలు వచ్చిన తర్వాత ఒక్కొక్క ప్రణాళికలో ఒక్కొక్క అంశం, అంటే స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఏర్పడడం కానీ, స్త్రీల అంశాలు చర్చకు రావడం అంటూ మొదలైంది. అంటే ఏమీ మార్పు రాలేదు అనుకోవడానికి లేదు, చాలా మార్పు వచ్చిందని చెప్పుకోవడానికి కూడా లేదు. ఎందుకనంటే స్వేచ్ఛ, స్వతంత్రము ఇవన్నీ చాలా పెద్ద పదాలు. అవి స్త్రీల జీవితాలకి ఇంకా అన్వయం కాలేదు. డీప్గా చూసుకున్నప్పుడు ఇప్పుడు 21వ శతాబ్దంలో ఉన్నాం మనం. కానీ ఈరోజు స్త్రీల జీవితాల చుట్టూ ఉన్న హింస కానీ, వాళ్ళు ఎదుర్కొంటున్న రకరకాల సమస్యలు కానీ, చాలా కొత్త సమస్యలు ఈరోజు స్త్రీలు ఎదుర్కొంటున్నారు. అంటే ఆ తరంలో ఎదుర్కొని స్త్రీలు అప్పుడు ఏంటంటే చదువుకోవడము, బయటికి రావడము, ఏదో సంపాదించుకోవడానికి ఉద్యోగం చేయడం, అట్లాంటి సమస్యలు ఎదుర్కొన్నారు. కానీ ఈరోజు చాలా సంక్షోభంలో ఉంది. దానికి కారణం ఏంటంటే మనం చట్టాలని ఆధారంగా చేసుకుంటున్నాము, ఉద్యమాలను చేసుకుంటున్నాం. కానీ ఎక్కడైతే పునాదిలో సమస్య ఉంది, పునాదిలో ఆలోచనలో సమస్య ఉంది, దృక్పథాల్లో సమస్య ఉంది, ఆలోచన విధానంలో ఉంది అనేది దాని మీద మనం ఇంతవరకు దెబ్బ కొట్టలేదు ఎక్కడా కూడా. అంటే చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చాలా మారిపోయింది అనేది పైపైన మనకు కనిపిస్తున్నప్పటికీ అంతర్లీనంగా చాలా సమస్యలను ఈరోజు స్త్రీలు ఎదుర్కొంటున్నారు. పద్మజా షా గారు, మీరు చెప్పండి. కొన్ని రంగాల్లో చాలా పెద్ద పెద్ద మార్పులు వచ్చాయి. ముఖ్యంగా విద్యారంగంలో కానీ కొన్ని రంగాల్లో చూస్తే ఈ మార్పులు మహిళలకు విద్య అవసరం అనేది అవగాహన ఒకటి చాలా వైడ్ స్ప్రెడ్గా వచ్చింది. ఇండిపెండెన్స్ అప్పుడు 4% ఉన్నది, ఇప్పుడు చాలా పెరిగింది. మహిళలు బయటకు వచ్చి ఉద్యోగాలు చేయడం, ప్రొఫెషనల్ కోర్సెస్ చేయడం, ఇవన్నీ మనకి కనిపిస్తున్న విషయాలు. కాకపోతే ఇదంతా అర్బన్ ఫినామినన్. ఈ రూరల్ కమ్యూనిటీస్లోకి వెళ్తే వాళ్ళకి ఏ విధంగానూ పూర్తిగా జరిగిన మార్పులు వాళ్ళకి లాభం చేకూర్చలేదని చెప్పొచ్చు మనం. ఈ మధ్యలో వచ్చిన కొన్ని స్టడీస్ చెప్తున్నాయి మహిళల వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ చాలా విపరీతంగా తగ్గుతోంది కొన్ని దశాబ్దాలుగా. చదువులోకి ఎంతైతే విపరీతంగా అమ్మాయిలు వస్తున్నారో అంత ఇదిగా వర్క్ ఫోర్స్లోకి అమ్మాయిలు రావట్లేదు. అది ఎందుకని, బాగా హైలీ ఎడ్యుకేటెడ్ వాళ్ళల్లో కూడా వర్క్ ఫోర్స్ పార్టిసిపేషన్ తగ్గుతోంది. అది ఎందుకని అంటే ఒకరి ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే సాంప్రదాయకమైన దృక్పథం ఉన్న సమాజంలో మహిళలు బయటికి వెళ్ళి పనిచేయటము స్టేటస్ తక్కువ విషయం. కొంత ఆర్థికంగా బాగున్న వాళ్ళు ఎవరు మహిళల్ని వాళ్ళ బయటికి పంపించాలని ఇష్టపడరు. మహిళలకు కూడా అటువంటి భావజాలం బాగా వంట పట్టించి ఇంట్లోనే ఉండి సాంప్రదాయకంగా కల్చరల్ ప్రొడక్షన్ ఏదైతే ఉంటుందో, రివాజులు, రీతులు, పిల్లల్ని పెంచడము, వంటలు, ఇట్లాంటివి ఏవైతే ఉంటాయో అవి ప్రాముఖ్యత వాటిది పెంచి మహిళల్ని ఇంటి తరఫున తీసుకెళ్లే భావజాలాన్ని బాగా ప్రమోట్ చేసి మహిళలను వర్క్ ఫోర్స్లోకి రాకుండా చేసే ప్రయత్నం కూడా ఇది పేట్రియార్కల్ సొసైటీ యొక్క ముఖ్యమైన క్యారెక్టరిస్టిక్. సో ఇది ఒక విధంగా కాదు, ఇది కొన్ని పాలసీ పరంగాను, కొంత సమాజంలో ఉన్న సాంస్కృతిక విషయాల పరంగాను మహిళల్ని వెనకబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట. రమాదేవి గారు, మీరే ఉంటారు. మహిళల్లో చాలా వరకు ఈ రోజున పెరుగుతున్న ధరలు ఇవన్నీ ఉండటం వల్ల చాలా మంది, అంటే ఈవెన్ రూరల్ ఏరియాలో మనకి డ్వాక్రా అనే ఒక ఎగ్జాంపుల్, ఈ ఆర్థిక రంగంలోకి ముందుకొచ్చారు. ఏదో ఒక చిన్న పని చేసుకుని వాళ్ళు సాధికారిత సాధించాలనే ఉద్దేశంతో ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. ఇది చాలా చక్కటి ఎఫెక్ట్ ఉంది.
ఇవాళ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇంటి నుండి సంథింగ్ ఆర్ అదర్ ప్రొడ్యూస్ చేయటం, దానికి ఒక ధర, దాని నుంచి లాభం పొందటం అనేది ఒకటి నేర్చుకున్నారు. బిలో పవర్టీ లెవెల్లో ఉన్నాళ్ళు కూడా వాళ్ళ ఓన్ కృషితో ముందుకు వెళ్ళి ఏదో ఒకటి సాధించాలి అనే అభిలాష మహిళల్లో ఎక్కువ కనపడుతుంది. ఒక 60 సంవత్సరాల పీరియడ్లో మార్పుల్లో ఇదొక మార్పు అనమాట. ఏమిటి, నేను సాధించగలను అనే ఆత్మ ధైర్యం అనేది వచ్చింది మహిళల్లో. అది బాగా కనపడుతుంది వాళ్ళు. ఎందుకంటే ఏ స్టాటిస్టిక్స్ చూసుకున్నా కూడా ఉమెన్ ప్రొడక్షన్ యాక్టివిటీ హెస్ ఇంక్రీజ్డ్ ఏ లాట్. అంటే మహిళల అవసరం మనకిది అనేది వాళ్ళు గ్రహించటం, వాళ్ళు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి అని అనుకోవటం మాత్రం ఈ సొసైటీలో కనపడుతుంది. అదొక మంచి మార్పు. ఇకపోతే పాలసీ ఇంటర్వెన్షన్స్ కనుక, అంటే లోకల్గా మనకు ఉన్నటువంటి ఎన్వైరాన్మెంట్ కనుక మారితే, ఉమెన్ ఫ్రెండ్లీ అంటాం అనమాట, మారితే తప్పకుండా మహిళలు సాధిస్తారు, మహిళలు ముందుకు వెళ్తారు. ఈ రోజున మన భారతదేశంలో చాలా దేశాలలో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ రంగంలో కూడా మహిళలు ముందే ఉన్నారు. మహిళల్లో యూనిటీ ఉండి ఒకే వాయిస్తో కనుక ఫైట్ చేస్తే ఏదైనా సాధించవచ్చు. ఆ రకమైన మార్పు మహిళల నుండి రావాలని నేను అనుకుంటున్నాను. స్వతంత్రం వచ్చినాడు ఇంత క్రైమ్ లేదండి. ఈ 60 సంవత్సరాల్లో ఈ క్రైమ్ పెరిగింది. మహిళల సంక్షేమం కోసం అనేక పథకాలు, చట్టాలు అమల్లో ఉన్నప్పటికీ కూడా మహిళల అభివృద్ధికి ఆమడ దూరంలోనే ఉంటున్నారు. దీనికి గల కారణం ఏమైంటుందంటారు? గత 50-60 సంవత్సరాల నుంచి చూస్తే కూడా మహిళలు అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందారు, ఎప్పుడూ లేనంత. ఎందుకంటే 10 ఏళ్ల క్రితం చూస్తే మనం పోలీసులో ఎవరూ లేరు, అసలు డిఎస్పీస్ని మహిళలుగా తీసుకోవాలా లేదా అన్న బేసిక్ ప్రశ్న కూడా ఉండేది. కానీ ఈరోజు చూస్తే అప్ టు కానిస్టేబుల్ నుంచి మరి ఐపీఎస్ ఆఫీసర్ వరకు మహిళలు ఉన్నారు, ఎయిర్ ఫోర్స్లో ఉన్నారు, ఆర్మీలో ఉన్నారు, ఇంకా మిగతా ఇక స్పేస్లో ఉన్నారు. ఈవెన్ ఇన్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అండ్ ఈవెన్ ఇన్ ఇండియా ఆల్సో ప్రతి చోట కూడా ఎయిర్ ఫోర్స్లో పైలట్స్గా కూడా ఉన్నారు, కమర్షియల్ పైలట్స్గా కూడా ఉన్నారు, విచ్ వేర్ ఎక్స్ట్రీమ్ ఎగ్జాంపుల్స్ వేర్ ఓన్లీ టోటలీ మెన్స్ ఫీల్డ్ అని అనుకున్నవి. ఇంకా డాక్టర్స్, ఇంజనీర్స్, లెక్చరర్స్ అనేది మనం చెప్పనక్కర్లేదు. సో ఐ థింక్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా మహిళలు ఎంతో అభివృద్ధి చెందారు అన్న దానికి అవి చాలా మంచి నిదర్శనాలని మనం అనుకోవచ్చు. లిటరసీ ఎంత చాలా పెరిగినా కానీ స్టిల్ లోవర్ సెక్షన్స్లో ఇట్స్ స్టిల్ ఇంకా చాలా స్కోప్ ఉంది ఫర్ ఇంప్రూవ్మెంట్. ఇంకా వాళ్ళ కోసం చాలా చేయాలి. రామలక్ష్మి గారు మీరే అంటారు? 66 ఏళ్ల స్వతంత్రంలో ఈ 66 ఏళ్ల స్వతంత్రం, 60 ఏళ్ల స్వతంత్రం ప్రపంచంలో చాలా దేశాలకి 60 ఏళ్ల స్వతంత్రం వచ్చింది. ఆ దేశాలతో పోల్చుకుంటే ఎక్సెప్ట్ లక్సెంబర్గ్, స్వీడన్, డెన్మార్క్ అండ్ లక్సెంబర్గ్, స్కాండినేవియన్ కంట్రీస్ అంటాం వాటిని, ఆ 3 దేశాలతో పోల్చుకుంటే మిగతా దేశాల మహిళలతో పోల్చుకుంటే భారతదేశం మహిళలకి చాలా అన్ని రంగాల్లో కూడా చాలా ముందున్నారని చెప్పడానికి ఏ రకమైన డౌట్ లేదండి. దానికి కారణం ఏంటంటే, ఉదాహరణకి ఎడ్యుకేషన్. సరే, మనం ఎడ్యుకేషన్ వీఆర్ లాగింగ్ బిహైండ్, బట్ చాలా దేశాల్లో మహిళలకు ఎడ్యుకేషన్ కూడా లేదు. పాలిటిక్స్లో తీసుకుంటే మనం ఇప్పుడు మన దేశంలో మనం ఏమనుకుంటున్నాం, మనకి ఇంకా రిజర్వేషన్స్ లేవు, 33% పార్లమెంట్స్లో మనకి రాలేదు, అసెంబ్లీస్లో రాలేదని మనం బాధపడుతున్నా కూడా ఫీమేల్ రిప్రజెంటేషన్, విమెన్ రిప్రజెంటేషన్ ఇన్ ది లోకల్ బాడీస్లో కానీ, అసెంబ్లీస్లో కానీ, పార్లమెంట్స్లో కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ టోటల్ నంబర్స్ తీసుకున్నాం అనుకోండి, బహుశా వీఆర్ నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్. బట్ ఎక్కడంటే ఆ టోకెనిజంలోంచి మనం బయటపడలేకపోతున్నాం, టోకెన్ రిప్రజెంటేషన్లోకి. ఇంకోటి ఏంటంటే, మీరు స్పోర్ట్స్ రంగాన్ని తీసుకోండి, కరణం మల్లీశ్వర్ దగ్గర నుంచి ఈరోజు సానియా మిర్జా వరకు వీ హ్యావ్ ఎక్సలెంట్ స్పోర్ట్స్ పర్సన్స్ ఇన్ ద కంట్రీ. ఐటీ రంగంలో 33% పైనే ఫీమేల్ ఎంప్లాయీస్ ఉన్నారు. లాయర్స్ కానీ వీటిలన్నిటిలో టోటల్ నంబర్స్ తీసుకుంటే వీఆర్, ఐ థింక్ వీఆర్ నంబర్ 1 ఇన్ ద వరల్డ్. ఇప్పుడు కొన్ని సమస్యలు తీసుకుందాం. సమస్యలతో సెక్షువల్ హెరాస్మెంట్ అన్నారే, మన దేశంలో సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ కొద్దిగా తక్కువే అని చెప్పాలి వేరే దేశాలతో పోల్చుకున్నట్లయితే. అంటే నేను కాంప్లసెంట్ యాటిట్యూడ్తో నేను మాట్లాడటలేదు. స్వాతంత్రం వచ్చిన టైంలో మన దేశంలో వేరే దేశాలతో పోల్చుకున్నట్లయితే వీ హ్యావ్ క్రాస్డ్ సెవరల్ మైల్ స్టోన్స్, రియలీ టైమ్ టు సెలబ్రేట్. బట్ అట్ ద సేమ్ టైం ఈ సెలబ్రేషన్ మనకు ఒక రిమైండర్ అనమాట. ఏంటంటే, దెర్ ఇస్ అ లాట్ టు డూ. ఇప్పటికి 5 మైళ్ళు నడిచాం, ఇంకా 95 మైళ్ళు ముందు ఉంది అని చెప్పడానికి చాలా అంశాలు ఉన్నాయి. సర్వీస్ సెక్టర్లో బ్రహ్మాండంగా ఉన్నారండి ఈరోజు విమెన్, కానీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో విమెన్ చాలా తక్కువ ఉన్నారు. దట్ సెక్టర్ ఈజ్ పుల్లింగ్ డౌన్ అవర్ ఎకానమీ. ఇండస్ట్రియల్ సెక్టర్, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, అగ్రికల్చర్లో మెకనైజేషన్, ఎక్సెప్ట్ పంజాబ్ మహిళలు ఎప్పుడు ఎక్కడ ట్రాక్టర్లు ఎక్కట్లే. దీస్ ఆర్ ఆల్ సమ్ ఆఫ్ ద ఇష్యూస్ వీ నీడ్ టు అడ్రస్. అన్ని రంగాల్లో మన అభివృద్ధి చెందినా కూడా దిస్ క్రైమ్ ఇంక్రీజ్ అవుతోంది. కాబట్టి స్వతంత్రం వచ్చినాడు ఇంత క్రైమ్ లేదండి, ఈ 60 సంవత్సరాల్లో ఈ క్రైమ్ పెరిగింది. కాబట్టి దిస్ క్రైమ్ అగెన్స్ట్ విమెన్ ఈజ్ పుల్లింగ్ దెమ్ బ్యాక్ అని చెప్పేసి నేను అనుకుంటాను.
శారద గారు మీరు చెప్పండి. మహిళలందరూ కూడా ఇదివరకు ఉన్న ఈ 60 సంవత్సరాల క్రితం చూసుకునే కన్నా ఈరోజు చూసుకుంటే విద్య, ఉద్యోగం, తర్వాత వ్యాపారం, పొలిటికల్‌గా కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా ఈరోజు అసలు మహిళలు లేని రంగం లేదు. ఏదన్నా ఒక్క రంగాన్ని చెప్పండి నాకు, ఈ రంగంలో మహిళలు లేరు, ఇది మొత్తం మగవాళ్ళకే అనే ఒక్క రంగం కూడా ఈరోజు లేదు. ప్రతి రంగంలో కూడా మహిళలు ఉన్నారు. కాబట్టి అంటే ఇది ఒక మహిళా స్వాతంత్రం మనం సంపాదించుకున్నట్టుగానే మనం అనుకోవాలి. కానీ ఇక్కడ ఇంకొక షేడ్ ఏమైతూ ఉందంటే దాంతోపాటు అరాచకాలు పెరిగిపోయినాయి. ఏదైతే ఈరోజు అమ్మాయిల మీద దాడులు చేయడం చూస్తున్నాం, అదే రకంగా యాసిడ్ దాడులు చూస్తున్నాం. ఇటువంటివన్నిటిని కూడా ఈ సమాజం ఇంకా అరికట్టాలి. దీనికి ఇదొక్కటి మెయిన్గా ఈ యొక్క సమాజంలో మనం ఎన్నో చట్టాలు తెచ్చుకున్నాం. ఈ చట్టాలన్నీ కూడా సక్రమంగా పనిచేస్తూ ఉన్నా సరే ఎక్కడో దీన్ని లోపోలు వెతుక్కొని ఒక గృహ హింసను కానివ్వండి, వరకట్న వేధింపులు కానివ్వండి, బాల్య వివాహాలు కానివ్వండి, అదేవిధంగా యాసిడ్ దాడులు కానివ్వండి, ఇటువంటివన్నిటిని కూడా మనం ఏ రోజైతే నిర్మూలించగలుగుతామో ఆ రోజు భారతదేశ మహిళ నెంబర్ 1 స్థానంలో ప్రపంచ దేశాలన్నింటిలో కన్నా ఒక ప్రథమ స్థానంలో ఉన్నట్టుగా మనం భావించవచ్చు. ఈరోజు చట్టసభల్లో 33% వస్తే ఆమె గెలిచినట్టో, లేకపోతే ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి CEO అయితే గెలిచినట్టో, ఒక భారతదేశానికి ప్రధాని మహిళగా వస్తే గెలిచినట్టో అని చెప్పి మాత్రం పర్సనల్గా నా భావన అది కాదు. మహిళ ఎప్పుడూ ఒక భద్రతగా ఉండాలి, అభద్రతా భావం ఉండకూడదు. ఏదైతే మన గాంధీజీ చెప్పారో అర్ధరాత్రి ఆ రోడ్డు మీద మహిళ చాలా ధైర్యంగా నడిచి వెళ్ళినప్పుడే మనకు స్వాతంత్రం వచ్చిందని, ఆ స్వాతంత్రాన్ని మేమందరం కోరుకుంటున్నాం. అభివృద్ధి అనే ఒక జిలుగు తెరని చీల్చి చూడాల్సిన అవసరం చాలా ఉందండి. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్లైనా కూడా మహిళకి ఇంకా భద్రత లేదు అని చెప్పుకోవాలి. అలాగే ప్రతి చోట కూడా వివక్ష అనేది నడుస్తుంది. దీన్ని మనం ఎలా విశ్లేషించుకోవచ్చు అంటారు? ఇదివరకు మహిళలు చాలా వరకు ఇంట్లోనే ఉండేవాళ్ళు, వాళ్ళకి చదువు తక్కువ, ఉద్యోగ అవకాశాలు అవన్నీ కూడా చాలా తక్కువ. కానీ ఇప్పుడు చూస్తే ఎస్పెషలీ లాస్ట్ 10-15 ఇయర్స్ నుంచి విపరీతంగా అన్ని రంగంలో కూడా మహిళలు బయటకు వెళ్ళి ఏదో ఒకటి చిన్నదో పెద్దదో ఉద్యోగం ఇవన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ వాళ్ళు ఆటోమేటిక్గా ఎప్పుడైతే ఇంటి నుంచి బయటకు వెళ్ళి వెళ్తారో అప్పుడు న్యాచురల్లీ ఆ సొసైటీలో ఉన్న ఆ ఫోర్సెస్ అన్నీ కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. రకరకాల సమస్యలు అనేవి మహిళలు మరి వర్క్ ప్లేస్లో కానీ, మరి ప్రయాణం చేస్తున్నప్పుడు కానీ, మరి చిన్నపిల్లల మీద కూడా రకరకాల మరి అరాచకాలు, అత్యాచారాలు జరుగుతున్నాయని మనం ఇది చూస్తూ ఉన్నాం. కాబట్టి ఖచ్చితంగా ఒకటైతే అవసరం, వాళ్ళకి రక్షణ అనేది ఎక్కువగా అవసరం అన్నది మరి అందరూ కూడా ఏకీభవిస్తారు. అయితే ఎలాంటి రక్షణ అంటే నా దృష్టిలో మనకు ఆల్రెడీ చాలా మంచి చట్టాలు ఉన్నాయి. ఏ చట్టాలైనా కానీ వెంటనే క్విక్గా ఇంప్లిమెంట్ చేసేసి ఆ తర్వాత క్విక్ జస్టిస్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేస్తామో, లైక్ ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ అని, ఎప్పుడైతే మంచి చట్టాలను ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేస్తామో, ఒక మంచి కేసుని ఎప్పుడైతే మనం చాలా కఠినంగా శిక్షిస్తామో ఖచ్చితంగా ఇవన్నీ కూడా చాలా వరకు తగ్గుతాయని మనం చెప్పుకోవచ్చు. సత్యవతి గారు మీరు చెప్పండి. అభివృద్ధి అనే ఒక జిలుగు తెరని చీల్చి చూడాల్సిన అవసరం చాలా ఉందండి. ఎందుకంటే ఎక్కడైతే అభివృద్ధి అంటున్నామో, ఎక్కడైతే ఒక పేరు చెప్పుకుని వెలిగిపోతున్నామని చెప్తున్నామో, ఒక్కొక్కళ్ళ పేర్లు చెప్పుకుని ఈరోజు ఇంత పుణ్యభూమి, కర్మభూమి, మాతృభూమి అనే దేశంలో 50 లక్షల మంది చిన్న శిశువుల్ని మనం చంపేసాం. లింగ నిర్ధారణ పరీక్షలు చేసి చంపేసిన దేశం మంది. ఇల్లు చాలా పవిత్రమైనది, భారతీయ కుటుంబ వ్యవస్థ చాలా గొప్పది, ఆదర్శవంతమైనది అని చెప్పుకునే ఇంట్లో బయట కన్నా హింస చాలా పెరిగిపోయింది. అభివృద్ధిని తర్వాత స్త్రీల అంశాలని మనం బేరీజ్ వేసుకున్నప్పుడు రెండూ ఈక్వల్గా పెరుగుతున్నాయి. వీళ్ళు బయటకు వచ్చిన ఎక్కువైందంటే అందరూ చెప్పారు, చాలామంది ఇప్పుడు బయటకు వస్తున్నారు, అన్ని రంగాల్లోనూ వస్తున్నారని. కానీ అన్ని రంగాల్లోనూ వస్తున్న స్త్రీలకి సరిపడిన సామాజిక పరిస్థితుల్ని ప్రభుత్వం కల్పించలేదు, సమాజం కల్పించలేదు, కుటుంబం కల్పించలేదు. కుటుంబంలో ఇంకా కూడా ఎంత చదువుకున్నా కూడా నువ్వు ఇంకా గృహిణివి, నువ్వు ఇంకా అదే రోల్, మా అమ్మ ఎట్లుంది, మా అమ్మమ్మ ఎట్లుంది, నువ్వు అట్లనే ఉండాలి అనే డిమాండు. దానివల్ల సంఘర్షణలు చాలా, పెళ్లి చేసుకున్న 3 నెలలకి విడాకుల వరకు ఎందుకు వెళ్తుందంటే ఈరోజు చదువుకుంటున్నారు, లక్షల లక్షలు సంపాదిస్తున్న మహిళలు కూడా ఈ డిస్క్రిమినేషన్ని కుటుంబంలోంచి తప్పించుకునే పరిస్థితి లేదు. ఈరోజు ఊళ్ళ నుంచి చాలామంది అమ్మాయిలు సిటీకి వచ్చి ఈరోజు హాస్టల్స్లో ఉంటున్నారు, బయట చదువుకుంటున్నారు, ఎక్కడెక్కడో చిన్న చిన్న రూమ్లో ఉంటున్నారు. కానీ వాళ్ళకి రక్షణ కల్పించేది ఎక్కడ లేదు. వాళ్ళు ఎట్లా ఉంటున్నారు, వాళ్ళ పరిస్థితి ఏంటనే దాని మీద ఎలాంటి ఇది లేదు. అందుకని అంటే అభివృద్ధి జరగలేదా అంటే జరిగింది, చాలా జరిగింది. అంటే వ్యక్తులు ఆపాదించుకోకుండా వ్యవస్థీకృతం అయిందా లేదా, అభివృద్ధి అనేది ఎవరి జీవితాలను తాకుతుంది. ఈరోజు వ్యవసాయం విధ్వంసమైంది, మన ప్రపంచీకరణ గురించి మాట్లాడుకోకుండా స్త్రీల అంశాలు మాట్లాడుకోలేము. ఈరోజు ప్రపంచీకరణ విసిరిన పెను సవాళ్ళు ఏవైతే ఉన్నాయో అన్నింటే మనమే ఉన్నాం. ఏంది, ట్రాఫికింగ్లో మనమే ఉన్నాము, హింసలో మనమే ఉన్నాము. నేషనల్ క్రైమ్ రిపోర్ట్స్ తీసుకుంటే గత 4 సంవత్సరాలుగా మనమే నంబర్ 1 పొజిషన్లో ఉన్నాం. అక్షరాస్యతలు ఎక్కడున్నాం, అట్టడుగునున్నాం.
అంటే ఇవన్నీ కూడా మనం అంటే బాగుంది అనుకుంటే బాగుంది. లేదు అంటే చాలా సమస్యల్ని ఈరోజు మహిళలు ఎదుర్కొంటున్నారు. చట్టసభల్లో 33% ఇవ్వడానికి ఇంకా ఎందుకు వెనుకాడుతున్నారంటారు? చట్టసభల్లో 33% రిజర్వేషన్ రావాలని ప్రతి ఒక్కళ్ళు భారతదేశంలో ఉన్న ప్రతి స్త్రీ గొంతెత్తి అడుగుతోంది. ఈరోజు బిల్లు రాజ్యసభలో ఉంది. అంటే రాజ్యసభ అనేది నిరంతర సభ. ఆ సభలో ఒక బిల్లు అయిపోతే ఇది టైం అయిపోయింది కాబట్టి ఈ బిల్లు తీసి పడేసి, లోక్సభలో ఏమవుతుందంటే ప్రతి 5 సంవత్సరాలకి ఒక కొత్త టీం వచ్చి ఇదవుతుంది కాబట్టి లోక్సభలో బిల్లు పెట్టినప్పుడు బిల్లు వీగిపోతే మళ్ళీ ఆ బిల్లు పెట్టడానికి మనకి అవకాశం మళ్ళీ తీసుకోవాలి. కానీ ఇది రాజ్యసభలో ఆల్రెడీ క్లియర్ అయిపోయింది. ఈ బిల్లుని రాజ్యసభలో ఆమోదించారు. ఇది ఒక్క లోక్సభలో ఆమోదించడానికి మనకి ప్రతిసారి కూడా కొంచెం కొంచెం మా ప్లేస్ తీసేసుకుంటున్నారు. ఈరోజు గ్రామాల్లో 50%కి వచ్చేసారు సర్పంచ్లు. అదే రకంగా మరి అన్నిట్లో కూడా వచ్చేస్తూ ఉన్నారు. పార్లమెంట్లో కూడా 50% వస్తే అందరూ కూడా ఈరోజు ఈ పార్టీ అని కాదు, ఆ పార్టీ అని కాదు, వెనక నుంచి లాగే వాళ్ళు అందరూ లాగుతూనే ఉన్నారు. దేశాలు ప్రగతి చెందాలంటే మహిళలు కూడా ఆర్థికంగా పైకి రావాలి. స్వతంత్ర ప్రగతి ఫలాలు మహిళలందరికీ సమానంగా అందాలి అంటే కనుక ప్రభుత్వ పరంగా చేయాల్సిన కర్తవ్యం ఏంటంటారు? ప్రభుత్వ పరంగా చాలా చేయాలండి. లైక్ మా రంగంలో అంటే లైక్ ఎకనామిక్ యాక్టివిటీలో చూస్తే ఈ రోజున లోన్స్ దగ్గర నుంచి దేర్ ఇస్ రిజర్వేషన్. అంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ లోన్స్ బ్యాంక్ నుండి మహిళలకు అందాలి అని కొన్ని స్కీమ్స్ ఉన్నాయి అన్నమాట. అదే మాదిరిగా ఇంకా వేరియస్ ఇప్పుడు రీసెంట్గా గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కూడా మహిళల కోసం అని చెప్పి పారిశ్రామిక వాడలు అట్లా కేటాయించడం జరిగింది. అదే మాదిరిగా ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ అన్నీ కూడా టువర్డ్స్ ఎకనామిక్ ఎంపవర్మెంట్. కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వస్తే అదే రకమైనటువంటి ఆలోచన అక్కడ ఉన్నటువంటి బ్యాంక్స్కి కానీ కింద గ్రాస్ రూట్ లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ ఉండట్లేదన్నమాట. ఇది చాలా రోడ్ బ్లాక్ అయిపోతుంది డెవలప్మెంట్కి. సో ఇది ఎక్కడ ఇష్యూస్ ఉన్నాయి అనేది గ్రహించి ఇంప్లిమెంటేషన్ కూడా మనకున్నటువంటి వండర్ఫుల్ ప్రోగ్రామ్స్ చాలు, కొత్తగా ఏమీ చేయనవసరం లేదు. ఆ ప్రోగ్రామ్స్ని ఇంప్లిమెంట్ కనుక చేస్తే తప్పకుండా మహిళలు సాధిస్తారు. ఎందుకంటే స్వతహాగా మహిళల్లో ప్రతిదీ కూడా చాలా మంచి ఓర్పు, కష్టపడే గుణం, తర్వాత ఏదైనా సాధించగలిగిన శక్తి, ఇటువంటివన్నీ కూడా మహిళలు ఎక్కువ. దేశాలు ప్రగతి చెందాలంటే మహిళలు కూడా ఆర్థికంగా పైకి రావాలి అని ప్రతి గవర్నమెంట్ పాలసీ ఒక చిన్న సహాయం చేస్తే మహిళలు సాధించగలిగింది చాలా ఎక్కువ ఉంటుందన్నమాట. సత్యవతి గారు మీరు చెప్పండి. ఈరోజు ఈ చాలా ఎక్కువగా ప్రబలుతున్న హింసాయుత పరిస్థితుల్లోంచి స్త్రీలని సురక్షితంగా ఉంచాల్సిన బాధ్యత గవర్నమెంట్ మీదే ఉంది. ఖచ్చితంగా గవర్నమెంట్ బాధ్యత అది. అన్ని సిస్టమ్స్లోనూ ఉన్న జెండర్ ఇన్సెన్సిటివిటీ చాలా ఎక్కువ ఉంది. ఉమెన్ ఇష్యూస్ పట్ల, స్త్రీల జీవితాల పట్ల కానీ, వాళ్ళ ఒక ఇంట్లోంచి బయటకు గెంటేయబడిన స్త్రీ కోర్టుకు వచ్చినప్పుడు, పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు ఆమె మెంటల్ కండిషన్ ఎట్లా ఉంది, ఆమెకి ఎట్లాంటి సపోర్ట్ సిస్టమ్ డెవలప్ చేయాలి, కట్టుబడులతో వీధిలోకి నెట్టేయబడినప్పుడు అసలు ఆ పరిస్థితి ఎట్లా ఊహించుకోవాలనేది సిస్టంలో అది పెద్ద ఫెయిల్యూర్. సపోర్ట్ సిస్టమ్ని డెవలప్ చేయకపోవడం వల్ల స్త్రీలు ఈరోజు ఎంత హింసను కూడా మౌనంగా భరిస్తున్నారు. అందుకనే చట్టాన్ని కూడా ఉపయోగించుకోలేకపోతున్నారు. మనం వరకట్నం అని మాట్లాడుతున్నాం. వరకట్న మరణాలు ఈ రోజు కూడా రోజువారీ వరకట్న మరణాలు, వరకట్న హింస జరుగుతుంది. వరకట్న చట్టం వచ్చి ఇన్ని సంవత్సరాలు ఉంది, ఒక్క కేసు కూడా దాని కింద బుక్ అవ్వలేదు. అభివృద్ధి అని మనం చట్టాలు తీసుకొస్తున్నాము, మాట్లాడుతున్నాం. కానీ ఇన్ని ఉన్నప్పటికీ కూడా ఎందుకని ఈరోజు హింస పెరుగుతుంది అనే దాని మీద తప్పనిసరిగా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వ పరంగా ప్రభుత్వ బాధ్యత కాబట్టి, మగవాళ్ళు ఎట్లా ఈ సమాజంలో ఉన్నారో స్త్రీలు కూడా అట్లాగే ఉన్నారు కాబట్టి పౌరుల్ని రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వం ప్రైమ్ డ్యూటీ కాబట్టి యాజ్ పర్ రాజ్యాంగం ప్రకారం కూడా స్త్రీలకి అవసరమైనటువంటి వాటన్నిటిని కూడా అమలు చేయాల్సిన బాధ్యత ఉంది. అది చదువు కానివ్వండి, కుటుంబంలో మార్పులు కానివ్వండి, సమాజంలో మార్పులు, చట్టం అమలు, బడ్జెట్ కేటాయింపులు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. పద్మజా షా గారు మీరు చెప్పండి. ఏ సమాజంలో అయినా కానీ సాధికారిత అన్నది 2 విషయాల మీద ముఖ్యంగా డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి విద్య, ఒకటి ఆరోగ్యం. విద్య విషయంలో ఆంధ్రప్రదేశ్ ర్యాంక్ చూస్తే 31 ఏదో ఉన్నట్టుంది, బీమారు స్టేట్స్తో పాటు ఉంది. ఆరోగ్యం కూడా మెటర్నల్ మోర్టాలిటీ రేట్ ఐ థింక్ వీఆర్ 3rd ఇన్ ద కంట్రీ ఆర్ సంథింగ్ లైక్ దట్. సో ఈ 2 విషయాలు కూడా గత 20 సంవత్సరాలుగా ప్రభుత్వము ఈ 2 రంగాల నుంచి విత్డ్రా అయిపోయి ప్రైవేటైజేషన్ దిశగా మారుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కూడా చాలా పెద్ద ఎత్తున స్కూల్స్ మూసేయటం. ఇప్పుడు ఒక బస్తీలో స్కూల్ మూసివేస్తే అక్కడ ముఖ్యంగా నష్టపోయేది ఆడపిల్లలు.
సో ఇటువంటి పరిస్థితుల్లో ప్రభుత్వము విద్య ఆరోగ్య రంగాల్లోంచి ప్రైవేటైజేషన్ దిశగా విత్డ్రా అయిపోయి జనాన్ని కమర్షియల్ వేళ్ళకి వదిలేయడం అన్నది మహిళల సాధికారితకి తీవ్రమైన దెబ్బ. మహిళలని ప్రొటెక్ట్ చేయాలంటే ముఖ్యంగా జరగవలసిన ఇవి 2 విషయాలు: విద్య, ఆరోగ్యం. విద్య కంపల్సరీగా అమ్మాయిలకి అందుబాటులో ఉండాలి. శారద గారు మీరు చెప్పండి. ఎప్పుడైతే మనకున్న ప్రతి ఒక్క చట్టానికి ఉన్న నిబంధనలు కానివ్వండి, ఈ చట్టం ఏంటి అని కానివ్వండి, ప్రతి కాలేజ్‌లో, ప్రతి స్కూల్స్‌లో ఉన్న బాలికలకు కూడా తెలవాలి. మహిళలందరికీ కూడా అసలు ఏదైతే మనం ఎక్కాలు చెప్తా ఉంటారు కదా, 2 1 2 అని, ఇగో ఇది జరిగిందంటే ఇగో ఈ చట్టం అన్నంత సులువుగా ప్రతి మహిళకి ఇది తెలవాలి. ప్రతి ఒక్క మహిళకి ఈ రకమైన ఇన్ఫర్మేషన్ తెలిసినప్పుడు దాన్ని పొందడానికి కూడా ఆరాటపడతారు. పథకం కానివ్వండి, పథకంలో ఉన్న ఫలాలు కానివ్వండి ఈజీగా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే రకంగా అన్యాయం జరిగినప్పుడు కూడా ఆ హక్కును కాపాడుకోవడానికి, అన్యాయాన్ని ఎదుర్కోవడానికి ఒక మంచి అవకాశం దొరుకుతుంది. మహిళలందరూ కూడా, ఒక మహిళ ముందుకెళ్తుంది అంటే చాలామంది మహిళలు తన కోఆపరేషన్ ఇవ్వాలి. ప్రతి చోట కూడా మహిళల్లో ఒక సంఘటితం ఎప్పుడైతే వస్తుందో, మహిళలందరూ కూడా ఒక్క మహిళ కోసం మేమందరం ఉన్నాం అన్న ఒక మంచి భావన మహిళల్లో వచ్చినప్పుడు మాత్రం మనందరం ఇంకా కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళగలుగుతామండి. స్త్రీ అర్ధరాత్రి పూట స్వేచ్ఛగా తిరగగలిగిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్టని గాంధీజీ అని కూడా 6.5 దశాబ్దాలు గడిచిపోయింది. కానీ నేడు పట్టపగలు కూడా రక్షణ లేని పరిస్థితి కనిపిస్తోంది. మహిళా సాధికారత మీదే దేశాభివృద్ధి ఆధారపడి ఉంటుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి. అప్పుడే ప్రగతి పథంలో మహిళకు మెరుగైన స్థానం లభిస్తుంది. ఇది నేటి నారీభేరి. వచ్చే వారం మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. యాంకర్స్ డ్రెస్ కర్టసీ నీరూస్, సోమాజిగూడ, హైదరాబాద్.